శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలో 3-4 శ్లోకాలు. ఏ త్వక్షరం నిదేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయాః త్రే ప్రాప్నువంతి మామేవా సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకుని వారు, సకల భూతములను హితము కోరుకునేవారు, సర్వ ప్రాణులను సమభావంతో చూచువారు యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడు, సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపం గల వాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడు, నాశరహితుడు అయిన సచ్చిదానంద గల పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మంనే పొందుదురు అంటున్నాడు పరమాత్మ.